చిన్నపిల్లలంటే I wish I was also 10 less than that. Okay. నేను ఇక్కడ టుడే టుమారో డే 3 days ఉండబోతున్నాను కాబట్టి ఐ జస్ట్ ప్లాన్ లైక్ దిస్. రేపు ఈవినింగ్ ఎక్కువ మంది నాన్ క్రిస్టియన్స్ అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రాబబ్లీ రేపు ఈవినింగ్ గాస్పుల్ అని అనుకున్నాను. రేపు మార్నింగ్ టీచింగ్ టైంలో అంటే చాలామందికి అసలు రక్షింపబడటం అంటే ఏంటి, నేను రక్షింపబడ్డాను అనడానికి ఎవిడెన్స్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. కాబట్టి రేపు మార్నింగ్ ఐ వాంట్ టు టేక్ దట్ యాజ్ ఎ టీచింగ్ సెషన్ సో దట్ యూ కెన్ ఆల్సో ఆస్క్ క్వశ్చన్స్ టువర్డ్స్ ది ఎండ్ క్లియర్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ద మార్నింగ్. సండే వీ హ్యావ్ చర్చెస్. మధ్యాహ్నం మన ప్రోగ్రామ్ ఉంది. సో యాజ్ ద డేస్ ప్రోగ్రెస్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ వీ కెన్ డూ సండే. ఓకే. ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ క్రిస్టియన్స్కి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రిడామినెంట్గా ఇప్పుడు ఎక్కువగా విశ్వాసం చర్చ్కి వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడేటువంటి టాపిక్ తీసుకుందాం అనుకోండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే. యూజువల్గా నా స్టైల్ ఏంటంటే నేను ఏదైనా ఒక చిన్న ప్యాసేజ్ తీసుకున్నా కూడా ఆ ప్యాసేజ్ దేంట్లో నుంచి తీసుకుంటున్నాను, ఆ బుక్ మొత్తాన్ని ఒక చిన్న క్రక్స్ లాగా ఒక చిన్న పరిచయం చేస్తే కనుక ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా బుక్ చదువుకోవాలనుకున్నప్పుడు ఆ ఇంట్రొడక్షన్ మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఎనీ అడ్వర్టైజ్మెంట్ త్రీ కాన్సెప్ట్స్లో మొట్టమొదటి ఏంటంటే ఆ ప్రోడక్ట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొదటి. రెండోది ఏంటంటే దాన్ని ఎవరెవరు వాడారు, సెలబ్రిటీస్ ఎవరన్నా వాడారా అనేది. మూడోది అది వాడితే మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి. సో దీస్ ఆర్ ది 3 కాన్సెప్ట్స్ అన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్స్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి హైలైట్ చేస్తూ ఉంటారు, లేకపోతే మూడింటిని ఒకేసారి హైలైట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ దే ట్రై టు డూ యూజువల్. ఓకే. ఒకే రకమైనటువంటి ప్రోడక్ట్ని 2 డిఫరెంట్ ఫర్మ్స్ కనుక బిల్డప్ చేస్తున్నట్లయితే ఒక విధమైనటువంటి వార్ జరుగుతుంది. లైక్ కోకో కోలాకి పెప్సీ కోలాకి వార్ జరుగుతుంది కదా, అట్లా రిన్ సోప్కి డెడ్ సోప్కి ఇండియాలో వార్ జరుగుతుంది కదా, అట్లాగే అనమాట. దెర్ విల్ బి కైండ్ ఆఫ్ ఎ వార్ జరుగుతూ ఉంటుంది. అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి 2 కంపెనీస్ బీపీఎల్ అండ్ ఫిలిప్స్, ఆ రెండు కూడా ఒకసారి దే హ్యాడ్ ఏ టఫ్ కాంపిటీషన్ అనమాట. బిలీవ్ ఇన్ ద బెస్ట్ అది బీపీఎల్ వాళ్ళ యొక్క లోగో అనమాట, వాళ్ళ యొక్క ట్యాగ్ లైన్ బిలీవ్ ఇన్ ద బెస్ట్. బిలీవ్ ఇన్ ద బెస్ట్ అంటే మీకు తెలుస్తుంది కదా, బెస్ట్ అంటే ఇంకా దానికంటే పైన ఉండదు. అయితే ఫిలిప్స్ వాంటెడ్ టు కౌంటర్ ఇట్ అనమాట. సో వాళ్ళ ట్యాగ్ లైన్ ఏమని పెట్టారు తెలుసా, బెటర్ దెన్ ద బెస్ట్ అనమాట. ఇంగ్లీష్లో ద వర్డ్ వీళ్ళందరికీ నవ్వు వచ్చింది, బెటర్ దెన్ ద బెస్ట్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో దట్ వర్డ్ ఈస్ యూజ్లెస్, మీనింగ్లెస్ స్టేట్మెంట్. నెంబర్ 1 కంటే పైన ఇంకేముంటుంది, ఏముండదు. బట్ దే యూజ్డ్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్, అడ్వర్టైజ్మెంట్స్లో ఇట్ డజంట్ మ్యాటర్, బెటర్ దెన్ ద బెస్ట్. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి బుక్ ఒకవేళ హెడ్డింగ్ ఇవ్వదలుచుకుంటే బెటర్ దెన్ ద బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మా దగ్గర బెస్ట్ ఉంది, మా దగ్గర బెస్ట్ ఉంది అని చెప్తా ఉంటే వాళ్ళని అడ్రస్ చేసేటువంటి ఒక ఆయన మీ దగ్గర బెస్ట్ ఉందిలే నేను ఒప్పుకుంటాను, కానీ బెటర్ దెన్ ద బెస్ట్ చెప్తారని చెప్పాడు అనమాట. అందుకని ఐ వాంట్ టు గివ్ ద టైటిల్ టు దట్ బుక్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి 2 స్టేట్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఒకటే లాంగ్వేజ్ కదా తెలుగు. కాబట్టి ఈ 2 స్టేట్స్లో ఉన్నవాడిని 2 రకాలుగా పిలవచ్చు. ఎలాగంటే ఒకటి ఏంటంటే ఆంధ్రాలో ఉన్నవాడిని ఆంధ్రులు అనొచ్చు, దట్స్ వన్ వే. రెండోది ఏంటంటే తెలుగోళ్ళు అనొచ్చు. ఆంధ్రులు ఎందుకంటే ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్, తెలుగోళ్ళు ఎందుకంటే దే స్పీక్ దట్ లాంగ్వేజ్. ఓకే. సో అదేవిధంగా యూదుల్ని 2 రకాలుగా పిలవచ్చు. ఒకటి యూదులు అని, ఎందుకంటే యూదా దేశంలో ఉంటారు కాబట్టి. రెండోది ఏంటంటే హిబ్రీలు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష హీబ్రూ భాష కాబట్టి. ఓకే. నేను అడ్రస్ చేస్తున్నటువంటి ఈ బుక్ హిబ్రీలకు రాసినటువంటి బుక్ అనమాట. హిబ్రీలకు రాసినటువంటి, బికాస్ దే స్పీక్ దట్ లాంగ్వేజ్. హిబ్రూ మాట్లాడేటువంటి వీళ్ళు యూదులు వాళ్ళ యొక్క రిలీజన్ అన్నా వాళ్ళ యొక్క కల్చర్ అన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతారు అనమాట. నేను చాలా గొప్పవాడు, మా కల్చర్ చాలా గొప్పది అని చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు వాళ్ళ గొప్పలు ఒక లిస్ట్ రాసుకుంటూ వచ్చారు, మాకు ఇది గొప్ప అది గొప్ప అది గొప్ప అని. అయితే ప్రాబబ్లీ పౌలు అనుకుంటా, చాలామంది డౌట్ పడుతూ ఉంటారు ఎవరు రాస్తారని, కానీ తెలుగులో అయితే మాత్రం అపోజిటెడ్ అయిన పౌలు హిబ్రీలు రాసిన పత్రిక అని రాస్తారు, క్వశ్చన్ లేకుండా. ఓకే. హిబ్రీలు రాసిన పత్రికలో పౌలు ఆ యూదుల్ని అతను అడ్రస్ చేస్తారు అన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు కొన్ని గ్రేట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నారు, కొన్ని బెస్ట్. ఉదాహరణకి
ఏంజల్స్ ఉన్నారు కాబట్టి మేము గ్రేట్. మాకు ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి మేము గ్రేట్. మాకు అబ్రహాం ఉన్నాడు కాబట్టి మేము గ్రేట్. మాకు మోజెస్ ఉన్నాడు కాబట్టి మేము గ్రేట్. మాకు అహరోన్ ఉన్నాడు కాబట్టి మేము గ్రేట్. మాకు ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి మేము గ్రేట్. మాకు బలులు ఉన్నాయి కాబట్టి మేము గ్రేట్. ఇలాగ లిస్ట్ చెప్పుకుంటూ వచ్చేస్తాం. సో పాల్ వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. మీకు దేవదూతలు ఉన్నారు, గ్రేట్, ఒప్పుకుంటాం. కానీ నేను చెప్పబోయేవాడు దేవదూతల కంటే గొప్పవాడు. ఎందుకనంటే దేవుడు ఏ దేవదూతతో కూడా నువ్వు నా కొడుకువి, నా పక్కన కూర్చోవడం అనలేదు. కాబట్టి మీ దేవదూతల కంటే గ్రేట్. మీ ప్రవక్తలు ఉన్నారు కానీ నేను చెప్పాను ప్రవక్తల కంటే గ్రేట్. ఏనంటే ప్రవక్తలు మెసేజ్ తీసుకొస్తారు, నేను చెప్పే ఆయనే మెసేజ్. కాబట్టి ప్రవక్తల కంటే గ్రేట్. మీకు అబ్రహాం ఉన్నాడు, ఒప్పుకుంటాడు. అబ్రహాం కంటే ఈయన గొప్పడు, ఎందుకంటే అబ్రహాం ఎదురు చూసి నీ కోసమే. మీకు మోషే ఉన్నాడు, ఒప్పుకుంటాడు, గ్రేట్. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి మోషే కంటే గ్రేట్. మీకు అహరోన్ ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి బలి అర్పించి వస్తాడు. ఈయన లైఫ్లో ఒకసారి బలి ఇచ్చేసి కూర్చున్నాడు, ఇంకా మళ్ళీ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి అహరోన్ కంటే గ్రేట్. సో ఇట్లాగా లిస్ట్ చెప్పుకుంటూ వచ్చాడు. బేసిక్గా ఎవరి గురించి చెప్పాడంటే జీసస్ క్రైస్ట్ గురించి. ఓకే, ఇది 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా. సో 10 చాప్టర్స్లో జీసస్ ఇస్ గ్రేట్. దాన్ని కూడా డివైడ్ చేయొచ్చు 2 విధాలు. ఫస్ట్ నుంచి 4th చాప్టర్ దాకా జీసస్ యాజ్ అ పర్సన్ ఈజ్ గ్రేట్, వ్యక్తిగా ఆయన గొప్పడు. 5 నుంచి 10 దాకా జీసస్ యాజ్ అ ప్రీస్ట్ ఈజ్ గ్రేట్, ఆయన యాజకుడిగా గొప్పడు. ఇది ఆయన వ్యక్తిత్వం, ఇది ఆయన యొక్క వృత్తి. యాజక ధర్మం అంటారు కదా, వృత్తి. సో 10 చాప్టర్స్ అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది అడ్వర్టైజ్మెంట్లో. సెకండ్ పార్ట్ సెలబ్రిటీస్. 11th చాప్టర్ అంతా కూడా సెలబ్రిటీస్ అవ్వాలి. 35 మంది సెలబ్రిటీస్ పేరు రాశాడు. వీళ్ళందరూ కూడా జీసస్ క్రైస్ట్ గొప్ప అన్నారు, అర్థం కదా. సో దాన్ని మనం హాల్ ఆఫ్ ఫెయిత్ అంటాము, లిస్ట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్ అంటాం. అది 11th చాప్టర్. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్, చాలామంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి ఈజ్ గ్రేట్. 12th 13th చాప్టర్ ఏంటంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉన్నప్పుడు, అంటే ఇంత గొప్ప ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఇంతమంది సాక్ష్యం చెప్తారు, ఎక్కడ పోతాం, ఆయన దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది. అది 12th and 13th. ఓకే, కూల్. ఇది 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. దట్స్ హౌ యూ లుక్ అట్ దిస్ చాప్టర్. ఓకే, ఎప్పుడైనా బైబిల్ చదువుకోవాలి హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటే ఇది పద్ధతి. సో ఒక్కొక్క సెగ్మెంట్లో ముందు ఏంజల్స్ గురించి, తర్వాత ప్రాఫిట్స్ అట్లా రాసుకుంటాను. ఓకే, సరే ఈరోజు నేను 11th చాప్టర్లో ఒక చిన్న వింగ్ చూద్దాం. 11th చాప్టర్ బేసిక్గా తీస్తే బాగుంది నేను చెప్పిన. ఓకే, ఎందుకంటే నా కోరిక ఏంటంటే మీరు ఏది మిస్ అవ్వకూడదు. థాట్ లైన్ అలా నా మెసేజెస్కి వేరే వాళ్ళ మెసేజ్కి ఉన్న తేడా ఏంటంటే వేరే వాళ్ళ మెసేజ్ మధ్యలో మిస్ అయిన తర్వాత మళ్ళీ అర్థం ఉంటుంది, నాది అర్థం కాదు అలా. ఓకే, అది ఎలా ఉంటుంది, మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. మధ్యలో స్టెప్ వదిలేసాం అనుకో రాదు ఆన్సర్. సో కాబట్టి అలా థాట్ లైన్ అలాగే ఈజీగా అయిపోతుంది. నేను బోర్ కొట్టేసాను, టెన్షన్ కూడా పెట్టాను, కూల్గా అయిపోవచ్చు, రైట్. ఓకే, సో బేసిక్గా 11th చాప్టర్ అంతా కూడా ఫెయిత్ గురించి అనమాట. విశ్వాసం చూపించినటువంటి గొప్ప గొప్ప గురించి. మనం కొన్ని పదాలు చాలా రెగ్యులర్గా వాడేస్తూ ఉంటాం, కాకపోతే ఆ పదం యొక్క మీనింగ్ ఏంటి అంటే అదే అని అంటాం. అదే అని ఎందుకంటాం అంటే దాని అర్థం మనకు కూడా తెలియదు కాబట్టి తెలీదా నీకు అని. మహా అయితే కనుక విశ్వాసం అంటే ఏముంది, ఫెయిత్. మనం ట్రాన్స్లేషన్ కాదు అది మీనింగ్, కానీ మనం చేయగలిగే పని అలా అదే. బేసిక్ సమ్టైమ్స్ వీ స్ట్రగుల్ లైక్ దట్, ఎందుకంటే బేసిక్ వర్డ్ అది చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఉన్న వర్డ్, కానీ మిస్ అవుతాం. సో లెట్స్ లుక్ ఎట్ దట్ వర్డ్. వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ చాలా మంచి బుక్. ఎందుకో తెలుసా, చిన్న చిన్న విషయాలు కూడా క్లారిటీ ఇస్తుంది. కన్ఫ్యూజన్ ఎప్పుడు పెట్టదు బైబిల్. చాలాసార్లు ప్రసంగికులు కన్ఫ్యూజ్ చేస్తారు, బైబిల్ కన్ఫ్యూజ్ చేయదు. ఓకే, జాగ్రత్త చదువుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అర్థం. విశ్వాసం అంటే ఏంటి అని అన్నాం అనుకోండి, మీకు క్లారిటీ కోసం విశ్వాసం అంటే ఏంటో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయులు నేను ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో. సౌండ్ ఆంజనేయులు నేను ఫ్రెండ్స్. ఓకే,
మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నా ఒక ఒక 1 minute. ఓకే, ఆంజనేయులు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఫ్రెండ్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతుంది? నువ్వు నాకు ఫ్రెండ్వి, నా అర్థం కలుసుకుంటా నేను చెప్పాను నా దగ్గర 10,000 రూపాయలు. ఫ్రెండ్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతుంది? రకరకాలు ఖర్చు పెడదాం, లేకపోతే నాకు 5,000 ఇస్తాం, లేదా పార్టీకి వెళ్దాం. ఇది ఫ్రెండ్. ఫ్రెండ్ నా దగ్గర 10,000 ఉన్నాయి అని అంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటంటే దాన్ని ఎట్లా స్పెండ్ చేయాలి అన్నది ఆలోచిస్తాను. ఒకవేళ ఫ్రెండ్ కాదనుకోండి, నా దగ్గర 10,000 ఉన్నాయి అని అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఉంటే నాకేంటి, ఇదో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఉన్నాయా, అది చూపి అని అడిగామనుకోండి, ఫెయిత్ అనే వర్డ్ ఉంటుందా? ఉండదు. నా జోబులో ఉన్న 10,000 తీసేలా చూపించాలనుకోండి, ఫెయిత్ అనే మాట ఇంకా పనిచేస్తా? పనిచేయదు. కళ్ళు ఉపయోగించక మునుపు రిలేషన్ బట్టి మాట్లాడగలిగేది ఫెయిత్. గుడ్డిగా మాట్లాడితే అది ఫెయిత్ కాదు. దేర్ ఇస్ 1 more thing ఏంటంటే రిలేషన్, సంబంధం ఉంది, అందుకే బిలీవ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేయండి హీబ్రూస్ 11:1. ఒక్కొక్క వర్స్ అలా చూస్తాం. మేబీ ఒక చిన్న ప్యాసేజ్ మనం స్టడీ చేస్తాం. అగైన్ ఆ ప్యాసేజ్ బిల్డప్ కోసం అనేసి ఈ వర్సెస్ చదువుతున్నాం. ఇప్పుడు చదువుతాను 11th chapter 1st verse చదువుతాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునే ఉన్నది. అదృశ్యం అంటే కంటికి కనబడదు, రుజువు ఉన్నదని రుజువు అంటే కంటికి కనబడకపోయినా నమ్ముతుంది. దాన్ని విశ్వాసం అంటారు. యు గాట్ మై పాయింట్? సో ఫెయిత్ అనే దాంట్లో ఐస్ లేవు, హార్ట్ ఉంది. కళ్ళు లేవు, హృదయం ఉంది. అది విశ్వాసం. కంటికి కనబడదు, బట్ ఐ బిలీవ్, నా హార్ట్లో బిలీవ్ చేస్తాను. అలాగా విశ్వాసం చూపిస్తే కనుక ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ వీరాంజనేయులు నన్ను చూసి 10,000 ఉన్నాయా, అయితే నాకు 5,000 అని అన్నాడు అనుకోండి. ఒకవేళ మీరు కాన్వర్సేషన్ పెట్టినారు అనుకోండి, 10,000 నా దగ్గర ఉన్నాయి అని అన్నప్పుడు కళ్ళు నా మీద ఉంటాయి. 5,000 నాకు ఇస్తావా అనగానే కళ్ళు ఎక్కడ షిఫ్ట్ అవుతాయి? వాళ్ళు అది కొట్టేసాడు 5,000. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫెయిత్ చూపిస్తారో వాళ్ళు హైలైట్ అవుతారు. ఎవరైతే విశ్వాసం చూపిస్తారో వాళ్ళు హైలైట్ అవుతారు. అదే రెండో వచ్చింది చూడండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొంది విశ్వాసం చూపించిన వాళ్ళు అందరూ కూడా గొప్పోళ్ళు అనిపించుకున్నారు. అంటే బైబిల్ ఎంత క్లియర్ థాట్ లైన్ ఉండొచ్చు. అంటే సింపుల్ ఏంటంటే ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే సరిపోతుంది. అయితే విశ్వాసం అనేది ఏ ఏ విషయాల్లో కావాలి? ఓన్లీ కొన్ని విషయాల్లోనే కావాలా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషిగా ఈ లోకంలో విశ్వాసం లేకుండా జీవించలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక క్యాబ్ ఎక్కాలనుకోండి, డ్రైవర్ మీద విశ్వాసం ఉండాలి. ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినాలనుకోండి, కుక్ మీద విశ్వాసం ఉండాలి. అవునా కదా? ఫ్లైట్ ఎక్కాలంటే కనుక పైలట్ మీద విశ్వాసం ఉండాలి. ఓకే, ప్రతి దానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఈ లోకంలో ఎవడు జీవించలేడు. Faith is very basic. Faith is the substance on which we stand అన్నమాట ఇంగ్లీష్లో. Faith is the substance. సబ్ అనే మాట మీరు తెలుసు కదా, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, సబ్ అంటే కింద ఉండేది. Faith is the substance on which we stand. అంటే మన గ్రౌండ్ ఫెయిత్. మన గ్రౌండ్ లేకపోతే మనం నుంచోలేం. ఫెయిత్ లేకపోతే మనం బ్రతకలేం. ఫెయిత్ లేకపోతే మనం బతకలేం. వి కెనాట్ లివ్. ఫెయిత్ ప్రతి వాడికి ఉంటుంది. అయితే దేని మీద నువ్వు ఫెయిత్ చూపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ రాంగ్ థింగ్ మీద ఫెయిత్ చూపించావు అనుకోండి, నీ లైఫే రాంగ్ అవుతుంది. రైట్ థింగ్ మీద ఫెయిత్ చూపించావు అనుకోండి, నీ లైఫే బాగుంటుంది. ఓకే, చాలా బేసిక్ థింగ్స్. ఒక్క విషయం గురించి 3rd verse రాశాడు. ఏంటి తెలుసా? అప్పుడే దేవుడు మీకు కథ చెప్పింది, అది చదివితే ఈజీగా అర్థమవుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అందుకని చూడండి అన్నాను. చూశారనుకోండి ఏదో ఆలోచిస్తాను, నేను చెప్పేది కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం, మన చుట్టూ లోకం ఉంది కదా. లేదు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి,
ఇంకా మనం ఏం చేయాలి? అయితే ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ గీత గీస్తే ప్రపంచం అంతా రెండు రకాలుగా ఆలోచించేవాళ్ళు అంటారు. ఒక రకం వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడొచ్చి రావడం అంటే అది అలాగే ఉంది, ఇది ఒక ఫెయిత్. రెండోది దేవుడు సృష్టించే వచ్చింది. ఇద్దరిది ఫెయితే. ఈ వాట్ మై పాయింట్? ఇది సైన్సు, అది అన్సైన్సు అనుకోవద్దు, రెండు ఫెయితే. అది కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఇది ఫెయిత్ కాదు సైన్స్ అని. నో నో నో. ఇన్ఫ్యాక్ట్ ఈ దేవుడు సృష్టించాడు అన్న దానికంటే దానంతటా అదే వచ్చిందంటదే ఇట్ నీడ్స్ మోర్ ఫెయిత్. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విశ్వం అంతా ఉన్నది అని అంటే కనుక 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. ఏంటో క్వశ్చన్స్ అంటే, అసలు లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 1. మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2. చిన్న యానిమల్ నుంచి పెద్ద యానిమల్ ఎలా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 3. హ్యూమన్ బీయింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 4. 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. దీనికి ప్రతిదానికి కూడా సైంటిఫిక్ టర్మ్ ఉంది. మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాస్మాలజీ. అవునా కదా? కాస్మాలజీ క్వశ్చన్ చేస్తుంది. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఏదైనా ఉన్నదంటే దాని వెనకాల కాజ్ ఉండాలి. ఏ కాజ్ లేకుండా ఇది ఎలా వచ్చింది? ఇది ఫెయిత్ నెంబర్ 1. ఒకవేళ రెండో వ్యక్తిని అడిగామనుకో, దేవుడు సృష్టించాడు అంటాడు. మొదటి వ్యక్తిని అడిగారు అనుకో, అది అలాగే వచ్చిందండి అంటాడు. ఎవరికి ఎక్కువ ఫెయిత్ కావాలో ఆలోచించండి. రెండోది బయాలజీ అడిగే క్వశ్చన్, లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? బయాస్ అంటే లైఫ్, ఆలజీ అంటే స్టడీ. కాస్మాస్ అంటే విశ్వం, ఆలజీ అంటే స్టడీ. బయాలజీ అడిగే క్వశ్చన్, ఫస్ట్ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? అలాగే వచ్చింది. అది ఫెయిత్. కానీ నిన్ను అడిగామనుకో, దేవుడు సృష్టించాడయా. ఎవడు కూల్ ఆన్సర్ ఆలోచించండి. మూడోది జువాలజీ అడిగే క్వశ్చన్. జువాలజీలో ప్రతి యానిమల్కి దిస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ క్లియర్ డిస్టింక్షన్స్ ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ డిస్టింక్షన్? ఇప్పుడు సింపుల్ చెప్తాను. మా ఇంట్లో లీటర్ పాలు తోడేస్తే 10 లీటర్లు పెరుగు వస్తుందని అనుకోండి, ఎలా ఉంటుంది? వస్తుందా? రాదు. లీటర్ పాలకి లీటర్ పెరుగు వస్తుంది. ఏగలోంచి ఏగ వస్తుంది, కానీ ఏగలోంచి గుర్రం వస్తుందా? రాదు. జువాలజీ హ్యాస్ దట్ క్వశ్చన్. అయితే వీడిని అడిగా అనుకోండి, దేవుడు ప్రతి యానిమల్ సృష్టించాడు అంటాడు. వీడు చెప్పాడు అది. 4th క్వశ్చన్ ఆంథ్రోపాలజీ అడుగుతుంది. హైయెస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? కోతుల నుంచి వచ్చాడు. అగైన్ సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సరే, క్వశ్చన్ మార్క్. వాడు వీడిని అడిగా అనుకో, వీడేమంటాడు? దేవుడు సృష్టించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ ఫెయిత్ కావాలి? సైన్స్ అనుకుంటారే, సైన్స్ కాదు, ఇట్స్ ఓన్లీ ఎ థియరీ. వాడికి ఎక్కువ ఫెయిత్ కావాలి, కానీ వీడికి ఎక్కువ ఫెయిత్ అక్కడ. ఇఫ్ హీ బిలీవ్స్ ఇన్ వన్ గాడ్, దట్స్ ఎనఫ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే థర్డ్ వర్స్. చూడండి, ప్రపంచం దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుచున్నాం. కనబడేటువంటి ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. దేవుడు కనబడుతున్నాడు మనకి? కనబడు. దట్స్ అవర్ ఫెయిత్. చూపి దేవుడు అన్నాం అనుకో, ఒకవేళ దేవుడు చూపించాలనుకో, ఫెయిత్ అనే మాట డిలీట్ చేశాను. ఎంత బ్యూటిఫుల్. సో 3 వర్సెస్లో పాల్ ఒకవేళ ఇది రాసినట్లయితే ఎంత హైలీ టెక్నికల్ సబ్జెక్ట్ రాశాడు చూడండి. 3 వచనాలు బిల్డప్ అయ్యేటువంటి విధానం బాగుంది కదా. తర్వాత హీ గివ్స్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే విశ్వాసం ఏ ఏరియాస్లో చూపించారు. లెట్స్ లుక్ ఎట్ వర్స్ 4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతను మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. మనకు బేసిక్గా తెలిసినట్లు ఆదాము అవ్వకి 2 గొర్రెలు పుట్టారు. ఒకటి హేబెల్, ఇంకొకటి పేరు కయీన్. హేబెల్ ఏమో గొర్రెలు పెంచేవాడు, కయీన్ ఏమో మామూలుగా పొలం పని చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి రాబడి గురించి దేవుడికి ఇచ్చారు, కృతజ్ఞత అర్పణ ఇచ్చారు. బట్ బేసిక్
బేసిక్గా డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారు ఇవ్వటంలో. ద డిఫరెన్స్ ఇస్ దిస్. అక్కడ కూడా ఫెయిత్ కనబడుతుంది. కయీన్ ఏమనుకున్నాడంటే, కయీన్ ఏమనుకున్నాడు, నేను కష్టపడ్డాను కాబట్టి ఏదో కొంచెం ఇస్తాను. ఏబెల్ ఏమనుకున్నాడంటే, దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడికి ఇస్తాను. సి వెన్ యూ గివ్, ఫెయిత్ చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. గివింగ్ మనం ఎంత ఇచ్చాము అనేది దేవుడు ఆలోచించడు, ఎలా ఇచ్చాము అనేది ఆలోచిస్తాడు. సమ్టైమ్స్ నువ్వు 1000 రూపాయలు సంపాదించి 500 ఇవ్వచ్చు, బట్ టు షో యువర్ ప్రైడ్. దేవుడికి అది తృప్తి ఉండదు, ఇష్టం ఉండదు. హౌ యూ గివ్. నువ్వు ఇచ్చేటప్పుడు ఇది దేవుడు ఇచ్చిన దాంట్లో చేస్తున్నాను, నేనేదో సంపాదించాను కాదు, నేనేదో సాధించాను కాదు. ఆ యాటిట్యూడ్ కనుక లేకపోతే మనం ఇచ్చేదానికి ఫలం ఉండదు. అందుకని గివింగ్ గురించి ఒక మాట చెప్తారు, ఏమన్నా తెలుసా? ట్రూలీ క్రిస్టియన్ గివింగ్ పెయిన్స్. నువ్వు నిజంగా క్రైస్తవుడిగా ఇస్తున్నప్పుడు నీ హృదయంలో నొప్పిని అనుభవించాలి. నొప్పిని అనుభవించాలంటే కనుక ఉన్నదంతా ఇచ్చేవని కాదు, ఆ ఫీల్ నీ హృదయంలో ఉండాలి. ఏబెల్ అలా ఇచ్చాడు, అందుకే ఆయన చచ్చిపోయినా కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. దట్స్ ఇంపార్టెంట్, హౌ యూ గివ్ అనేది. ఓకే, ఈ టైంలో గివింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే చాలా రేర్గా ఆలోచిస్తారు గివింగ్ గురించి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, స్టోరీలాగా చెప్తే మీకు బాగుంటుంది. కొంచెం పెద్దవాడు, ఓకే, కష్టపడి తోడలేదు ఉంటుంది. కొంచెం ఆమె కంటే కొంచెం యంగ్ ఉంటాడు. ఆమె చూస్తాడు, ఓ అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నా, పొలంలో ఎదుర్కొంటున్నాను, సంవత్సరం నుంచి ఇక్కడ వర్షాలు పడలేదు, బాగా కరువు వచ్చేసింది. ఇక్కడ నాకు కొడుకున్నాడు, ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉంది. ఈ పొలంలో ఎదుర్కొని గోధుమ పిండితో 2 చపాతీలు చేసుకొని మా అబ్బాయి నన్ను తినేసి ఇంకెంతకాలం బతుకుంటే అంతకాలం బతుకుంటే చచ్చిపోదాం అనుకున్నాను అన్నది. అప్పుడు ఈయన అంటాడు, అవునా, ఓ పని చేయి, ఆ 2 చపాతీలు చేసి నాకు తీసాడు అన్నాడు అనుకోండి. మీరే ఆ అమ్మాయి పొజిషన్లో ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? మీరే అమ్మాయి పొజిషన్, నీకు అసలు మానవత్వం ఉందా? సంవత్సరం నుంచి ఇక్కడ కరువు, ఇదే చివరి 2 చపాతీలు నేను నా కొడుకు తిని ఎంతకాలం కుదిరితే అంతకాలం బతి చచ్చిపోదాం అనుకుంటే, అవి తీసుకొచ్చి నాకు పెట్టంటే నువ్వు అసలు మంచివేనా? ఇది మన యొక్క రియాక్షన్. కానీ అట్లా అందులో ఆ చపాతీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసింది. ఇది బైబిల్లో స్టోరీ. సారేపత్ అనే మన ప్రాంతంలో విధవరాలు ఆ విధంగా అడిగింది ఏరియా. ఆ తర్వాత విధవరాలు ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలిసిందే. నెక్స్ట్ 3.5 years ఆ మొక్క ఇంట్లోనే గోధుమ పిండి అయిపోవాలి. దట్స్ వాట్ ఐ మీన్ బై గివింగ్. గివింగ్ అన్నప్పుడు ఓన్లీ మనీ అనుకోవద్దు. యువర్ టైం, యువర్ టాలెంట్, దట్స్ ఈవెన్ మోర్. అవునా కదా? 3 T's గురించి మాట్లాడతారు, టైం, టాలెంట్, ట్రెజర్. అయితే ఈ 3 బాగా ఎప్పుడు వర్క్ అవుతుంది తెలుసా? 4వ T ఉంటే దాన్నే ట్రస్ట్ అంటారు. దట్స్ ఇంపార్టెంట్. సో ఏబెల్ వాజ్ హ్యావింగ్ దట్ ట్రస్ట్, అందుకే హీ గేవ్ వాట్ యూ వాంటెడ్. ఓకే, ఎగ్జాంపుల్ అది. ఓకే, నెక్స్ట్ వ్యక్తి రోజు 5వ వచనం. విశ్వాసము బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనుక్కోబడిన అతడు కొనుక్కోబడ మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాడు కనుక అతను కనబడలేదు. హానోకు గురించి స్టోరీలో చెప్తాను. 65 years వచ్చింది హానోకి. దేవుడు వచ్చి హానోకుతో మాట్లాడుతూ, హానోకు నీకు ఒక కొడుకుని ఇస్తాను. చాలా థ్యాంక్స్ ప్రభు అన్నాడు. అయితే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి అని అన్నాడు, నీ కొడుకుని ఇస్తాను కానీ నేను చెప్పిన పేరే ఆడికి పెట్టాలన్నాడు. తాంజాన్ ప్రభు పెట్టేస్తానని అంటాడు అని దేవుడు పేరు చెప్పాడు. మనోడికి అర్థం కాదు, మళ్ళీ అడిగాడు, చెప్పాను కదా అదే పేరు అన్నాడు. అర్థం కాదు. ఇంతకీ దేవుడు ఏం పేరు చెప్పాడంటే, అతను పోతే అందరూ పోతారు, అతను పోతే అందరూ పోతారు. వీటికి ఏం అడగలేదు, అదేం పేరుగా, అతను పోతే అందరూ పోతారు, అదేనా ఆయన పేరు. ఆడు బతుకున్నంత కాలం మీరు అందరూ బతుకుంటారు, ఆడు చచ్చిపోతే మీరు కూడా చచ్చిపోతారు. మీరు చూసా ఆడి పేరు అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మాట చెప్పాడు దేవుడు.
ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉన్న తండ్రి వీడు పుట్టిన తర్వాత కొంచెం ఎక్కువగా దొక్కుతున్నాడు అనుకోండి, టెన్షన్ ఎవరికి వస్తుంది? ఆడు పోతే నేను పోతా. అవునే కదా, ఆడు తిండి తెచ్చలేదు అనుకోండి, బాబు మేము పోతాం. సో ఆ కొడుకుని అంత అపురూపంగా పెంచాడు. ఆడిపోతే నేను పోతాను 300 సంవత్సరాలు. దేవుడు బాగా బాగా పెంచాలి కానీ నీకు వచ్చేమో పాపకుండా తీసుకెళ్ళిపోయాడు. సో అంటే ఆ విశ్వాసంతో అతన్ని పెంచడం. వెన్ గాడ్ సెడ్ దిస్ ఈజ్ ఇట్, హి డిడ్, దట్స్ ఆల్. విశ్వాసం హామీ ఆ విధంగా బతికేశాడు. రైట్. 6th verse, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెలుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలి కదా. ప్లీజ్ రిమెంబర్ దిస్. దేవుడికి ఇష్టమైంది ఎంత బ్యూటిఫుల్గా చెప్పాలి, ఫెయిత్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్లీజ్ గాడ్, ఫెయిత్. ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయండి. ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయడం అంటే మీరు జాబ్కి వెళ్ళినప్పుడు, వంట ఉండేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు, బతికేటప్పుడు, you can exercise faith in every area. And that's what we are going to see today. In what areas we can exercise faith. ఏ ఏరియాస్లో ఫెయిత్ ఎక్సర్సైజ్. బట్ దేవుడు ఏమన్నాడంటే ఫెయిత్ ఉంటే నేను ఆనందిస్తాను. That's what God says. Now let's look at next character. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతం గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడే. 120 years, 120 years, రిమెంబర్ దిస్, 120 years ఎక్కడ వర్షం పడదో అలాంటి ఎడారిలో ఒక పడవ కట్టాడు. ఎంత పెద్ద పడవ అంటే సముద్రంలో కూడా దాదాపు లేదో అంత పెద్ద పడవ కట్టాడు. ఎప్పటికైనా సరే నవ్వు వస్తుంది, రే పిచ్చోడు వాళ్ళకు ఎంత పెద్ద పడవ కట్టాడు. ఆ విధంగా రెడిక్యూల్, ఆ విధంగా ప్రజల చేత హేళన ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 120 years. By faith he worked. సో ఇప్పుడు ముగ్గురయ్యారు. ఏబేలేమో by faith he worshipped by giving. హానోకేమో by faith he walked, దేవునితో నడిచాడు. నోవహేమో by faith he worked, పని చేశాడు. వర్షిప్, వాక్, వర్క్, ముగ్గురు. ఈ ముగ్గురు గురించి బైబిల్లో ఒక్కొక్క వర్షం ఉంది. హీబ్రూయులకు రాసిన ఒక్కొక్క వర్షం. ఏబేలు ఎంతకాలం బతికాడో నాకు తెలియదు, కానీ ఒక్క వర్షం. హానోకు 365 సంవత్సరాలు బతికాడు, నాకు తెలిసి ఈ లోకంలో. వాడి గురించి ఒక్క వర్షం. నోవహు 900 సంవత్సరాలు దాటి బతికాడు, ఒక్క వర్షం. బట్ ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ 8th verse to 12th verse, 8th నుంచి 12th, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. 5 వచనాలు ఒక్క ఆయన గురించే. సార్ ఆయన ఎక్కువ కాలం బతికాడా? లేదు, ఈయన ముగ్గురు కంటే తక్కువ కాలం బతికాడు, 175 years. అందుట్లో ఈ 5 verses 100 years గురించి రాశారు, 75th year నుంచి 175 దాకా. మరి ఎందుకు సార్ 5 verses రాశారు అని అంటే, ఈయన చూపించినంత విశ్వాసం ఇంకెవరు చూపించారు. మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో చాలామంది ట్యూటర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. వీళ్ళ పైన ఒక హెడ్ ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు. ఈ హెడ్ మాస్టర్ని పైన ఉన్న అథారిటీస్ అపాయింట్ చేస్తారు. అవునా కదా? అబ్రహాం ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అది ఎవరు డిక్లేర్ చేశారు? దేవుడు. సో ఫాదర్ ఆఫ్ ఫెయిత్ దగ్గరికి వెళ్తే ఫెయిత్ గురించి బాగా తెలుసుకుంటాం. నౌ ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. ఫెయిత్ అనేది ఒక్కసారి పుట్టదు. ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకుంటే రేపు పొద్దున విశ్వాసి అంత హెడ్డింగ్ పెట్టుకునేది అవ్వదు. ఫెయిత్ అనేది ఒక స్కూల్లో నేర్చుకునే పాఠం మాత్రమే. స్కూల్ ఆఫ్ ఫెయిత్ అంట.
సార్ నేను విశ్వాసం ఎలా అవ్వాలంటే ఈత కొట్టాలి అని అంటే నీళ్ళలో రోజు కొట్టుకుంటే కొన్ని రోజులకు వస్తుంది. యుఎస్ వస్తే చాలామందికి ఆడవాటికి మీకు బాగా అర్థం అవుతుంది. ఇండియాలో ఇది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇక్కడికి వస్తే ఎట్లా అంటే హస్బెండ్స్ కనుక జాబ్ చేసేవాళ్ళు అయితే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలంటే ఆడవాళ్ళకి డ్రైవింగ్ రావాలి. అదో పెద్ద ఇష్యూ. ఏమన్నా సో డ్రైవింగ్ ఓవర్ నైట్ వస్తుందా? రాదు. యూ హ్యావ్ టు లెర్న్ స్లోలీ. When you get confidence, then you have to pass the exam and then you get the license. Faith కూడా అలాంటిది. You have to learn slowly. మనకి డ్రైవింగ్కి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు పక్కన. ఫెయిత్ కూడా అంతే. దేవుడు మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. You got my point? సో ఆ విధంగా ఫెయిత్లో గ్రో అవ్వటం అంటే ఏంటి? అబ్రహాం లైఫ్లో చూస్తాం. అబ్రహాం బిగినింగ్లో మంచోడేం కాదు, మనకంటే గలీజ్ కాదు. సొంత భార్యను పెట్టుకొని నా చెల్లాలి ఇంతకంటే గలీజ్ గారు ఉంటాడు. హీ గ్రూ ఫ్రమ్ దట్ లెవెల్. ఆ లెవెల్ నుంచి పైకి వచ్చాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు అబద్ధాడు. దేవుడు ఇంటర్వ్యూ కాకపోతే పోయిండేది. అది ఫరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. అబ్రహాం నేను హ్యాపీగా ఉన్నాను లేకపోయాడు. అంత బిగినింగ్లో అలాంటి వాడు కాబట్టి నెమ్మదిగా పైకి వెళ్ళాడు. ఇండియాలో ఇప్పుడు కాదండి, సైకిల్ నేర్చుకున్నప్పుడు 3 సార్లు కింద పడతారు. ఆ తర్వాత విన్యాసాలు చేస్తారు. విన్యాసాలు చేసినప్పుడు చప్పలు కొడతారు. కింద పడినప్పుడు ఏమైనా కొడతారా? కొట్టరు. అసలు ఎవరు చెప్పుకోడు కూడా. విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనం పడిపోవచ్చు, బట్ వీ కెన్ కమ్ బ్యాక్. సో దేవుడు అందుకే చాలా మంచోడు. ఏంటంటే బైబిల్లో మనకి పర్ఫెక్ట్ క్యారెక్టర్ని ఎవరిని చూపింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోల్లాగా జీవితంలో ఆడు ఎప్పుడు ఓడిపోడు. 280 మంది వచ్చిన ఈయన్ని కప్పెట్టేసిన బుల్డోజర్ పైకి వెళ్ళిపోయినా లేచి వచ్చి చంపేస్తాను. అలాంటి క్యారెక్టర్స్ లేరు బైబిల్లో. కింద పడి లేచిన వాళ్ళే. దేవుడు ఎంత మంచి వచ్చాడు. అరే వాళ్ళు పడ్డారు, నువ్వు పడితే ఏమైంది? నువ్వు కూడా లేస్తావు. వాళ్ళు ఓడిపోయారు, నువ్వు ఓడిపోతే ఏమైంది? నువ్వు కూడా గెలుస్తావు. దేవుడు ఆ విధమైన కంఫర్ట్ ఇవ్వాలని ఇష్టపడతాడు. సో అబ్రహాం గురించి మనకి ఆదికాండంలో ఉంటుంది 14 చాప్టర్స్, 11th చాప్టర్ నుంచి 25th చాప్టర్ దాకా. ఆ 14 చాప్టర్స్లో ఉన్నదాన్ని 5 వర్సెస్లో మినియేచర్ లాగా ఇచ్చాడు. పెద్ద బిల్డింగ్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ప్లాన్ ఇస్తారని God gave us a small plan. ఈ 5 వర్సెస్లో 6 స్టేజెస్ కనబడతాయి. 6. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే ఆ 6 స్టేజెస్ ఏంటో తెలుసుకున్నాం. దట్స్ నెంబర్ 1. గుడ్. రెండోది, ఇది పర్సనల్, ఎవరు బయట చెప్పగలరు. అబ్రహాం గురించి స్టేజెస్ గురించి చెప్తున్నప్పుడు మీరేం చేయాలి తెలుసా? నేను ఎంతకీ ఏ స్టేజ్లో ఉన్నాను అని అనలైజ్ చేసుకోవాలి. 1వ క్లాసా, 2వ క్లాసా, 3వ క్లాసా, బయటకు ఎవరు చెప్పరు. చెప్పామంటే కనుక 90% అబద్ధాలు ఆడతాం. 1వ క్లాస్ డింకిలు కొడతా ఉంటాం, 3వ క్లాస్కి వచ్చామని చెప్తాం. ఎందుకంటే ఎవరు చెప్పక్కర్లేదు, మనం అనలైజ్ చేసుకుంటాం. బట్ ఫర్ ఎ లాంగ్ టైం 1వ క్లాస్లో 2వ క్లాస్లో ఉండిపోతే కనుక ప్రాబబ్లీ మనం కరెక్ట్ చేసుకుని ప్రభావ పైకి రావడానికి హెల్ప్ చేయాలి. దేవుడి నుంచి ఎవరు ప్రేయర్ చేసుకోవడానికి పడతారు. సో దాట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఏం దాచిపెట్టేది ఏం లేదు, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంతకంటే ఏం లేవు, మర్మాలు ఏం లేవు. స్ట్రైట్ వర్డ్ ఆఫ్ గాడ్ చదవడం, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు దాకా am I clearly right? We'll read 8th verse నుంచి, రైట్? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళాడు, మరియు ఎక్కడికి వెళ్ళగలను అది ఎరుగక బయలువెళ్ళాడు. సింపుల్ క్వశ్చన్. అబ్రహాం యొక్క ఫెయిత్ లైఫ్ 8th verse స్టార్ట్ అవుతుంది కదా. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అబ్రహాం యొక్క ఫెయిత్ లైఫ్ స్టార్ట్ అవడానికి ఫస్ట్ జరిగింది అని చెప్పాలి. 8th verse దేవుడు పిలిచాడు. ఓకే, దేవుడు పిలిస్తే అబ్రహాం యొక్క లైఫ్లో విశ్వాస జీవితం మొదలైంది. దేవుడు అందరినీ పిలుస్తాడు, కానీ ఎవరైతే వినిపించుకుంటారో వాళ్ళ జీవితంలో విశ్వాసం చూడాలి. వినుట వలన, అది మనకు తెలిసిందే.
కానీ వినటం అంటే ఏంటి చెప్తాను తెలుసు. వినటం అంటే ఏంటి? చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి అస్సలు మాట వినిపించుకోడు సార్ అంటారు, మా పిల్లలు మాట అంటే ఆ చెవుటోళ్ళు అని కాదు, కానీ ఏంటి వాళ్ళకి అది ఎక్కదు. మాట లోనికి ఎక్కకపోతే కనుక వి సే దే ఆర్ డిజోబీడియంట్, దే ఆర్ నాట్ లిసనింగ్. దేవుడు కూడా చెప్పేది అది, నువ్వు వినిపించుకోవట్లేదు నా మాట. దీన్ని బిబ్లికల్గా చెప్తాను మీకు అర్థమైనా. అంటే మీలో చాలామంది మేబీ అందరూ కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్న బైబిల్ చదివారు, ఓకే, 8 గంటలకు 9 గంటలకు బైబిల్ చదివారు, చాలా చాలా పవిత్రంగా బైబిల్ చదివారు. మధ్యాహ్నం ఎప్పుడు నేను కలిసాను, బ్రదర్ సిస్టర్ బైబిల్ చదివారు సిస్టర్ పొద్దున్న బైబిల్ చదివారు. ఏం చదివారు? అదే ఎక్కడో చదివారు మొత్తానికి. మీరు అబద్ధాలు ఆడట్లా, యు ఆర్ టెలింగ్ ట్రూత్. బైబిల్ చదివారు, నేను అబద్ధం కాదు, అది ట్రూ. కానీ ఏం చదివారా గుర్తుంది. దట్ మీన్స్ యూ డి నాట్ హియర్, యూ ఓన్లీ రెడ్. రీడింగ్ ఈస్ డిఫరెంట్, హియరింగ్ ఈస్ డిఫరెంట్. వెన్ యూ హియర్ యూ ఓన్ ఇట్. ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ ఒక గంట మాట్లాడతాను నేను కొంచెం స్లోగా మాట్లాడతాను కాబట్టి ఒక 5000 వర్డ్స్ మాట్లాడతాను. గంట తర్వాత 5000 వర్డ్స్ మీకు గుర్తుంటాయా? ఉండవు. 10 or 15 అంటే అదే మీకు లోన రెసిడ్యూ అయ్యి. దేవుడు చెప్పేది ఏంటంటే ఏదైతే నువ్వు చేజిక్కించుకుంటావో దట్ వర్క్స్. వినుట వలన విశ్వాసం. దట్ విచ్ యూ రిసీవ్, దట్ విచ్ యూ టేక్, అది నీలో విశ్వాసం పుట్టేస్తుంది. కాబట్టి దాన్ని ఒక టెక్నికల్ పదం ఉపయోగిస్తారు. ఏంటి తెలుసా? రేమా అంటారు. రేమా అంటే ఏంటి తెలుసా? బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు చాప్టర్ చదువుతావు, 5 చాప్టర్లు చదువుతావు, గుడ్, నీ ఇష్టం, నీ యొక్క కెపాసిటీని బట్టి. బట్ అట్ ది ఎండ్ దేవా దీంట్లోంచి నాకు నేర్పించేది ఏంటి? ఒక వర్సో, ఒక ఫ్రేజో, ఒక పదము, దట్ షుడ్ క్యారీ ఫార్వర్డ్ ద హోల్ డే. దట్ ఈస్ ఇంపార్టెంట్. 10 చాప్టర్లు చదివి ఏం గుర్తు కాదు, ఏమో లాభం? 10 చపాతీ వండుకొని ఒక్కడు కూడా తినకుండా ఉన్నట్లు ఉంటుంది. It's of no use. So you must be able to own. అబ్రహాము విన్నాడు. దీన్నే వాయిస్ అంటారు ఇంగ్లీష్లో, ప్రిన్సిపల్ వాయిస్. తెలుగులో అయితే వినుటం. వినుటం వలన విశ్వాసం కలుగుతుంది, ఓనర్షిప్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం తెలుసా? ఇండియాలో లాస్ట్ నవంబర్ ఈ డిమానిటైజేషన్ వచ్చింది కదా, ఆ టైంలో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. దాంతో నాకు బాగా అర్థమైంది వినటం అంటే ఏంటి. బాంబేలో నా ఫ్రెండ్ ఒక ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తుంది. ఆ టైంలో వాడిని కలవడానికి వెళ్ళాను. మేనేజర్ అప్పుడు 2-3 టైమ్స్ వెళ్ళాను. మేనేజర్ నాకు తెలుసు, సార్ ఆయన లోన్ నష్టాలు అని సెక్యూరిటీ వాడిని పంపించాడు నాతో పాటు. ఎప్పుడు లేదు సెక్యూరిటీ వాడిని పంపించాడు అంటే అనుకున్నా. లోన్కి వెళ్తే స్ట్రాంగ్ రూమ్ దగ్గర చిన్న క్యూబికల్ లాగా కూర్చొని ఉన్నాడు. కుర్చీ, టేబుల్, చుట్టూ అంతా కరెన్సీ ఉంది, 1000 రూపీస్, ఓల్డ్ డబ్బులు కట్టలు పరిచేసాం. అప్పుడు చిన్న డబ్బా ఉంది, మనోడు 1000 రూపీస్ కౌంట్ చేసి ఇసురుతున్నాడు ఆ డబ్బాలో. నేను ఎదురు కూర్చున్నా ఒక 10 నిమిషాలు, చాలా టెన్స్గా ఉంది. అంత డబ్బుల మధ్య కూర్చోండి. ఎంత ఉంటాయి అన్న? 33 crores అన్నాడు. మనోడు కౌంట్ చేస్తున్నాను అన్నాడు. అయితే కట్టకట్టగా విసురుతున్నాడు. నేను చూసి బ్రదర్ మీ శాలరీ ఎంత? 90,000 బ్రదర్ అన్నాడు. బ్రదర్ 90,000 అలా ఎసరగలరా అన్న? ఎసరగా డిఫరెన్స్ ఏంటంటే ఈ 33 కోట్లు డబ్బులే, కానీ ఈయన కావు, బ్యాంక్. ఆ 90,000 డబ్బులే, కానీ అది నాది. యు నో ద డిఫరెన్స్? వెన్ యూ ఓన్ ఇట్ యూ కాంట్ త్రో ఇట్. సో మీరు బైబిల్ ఎంతసేపు చదువుతారని నేను అడగను. చదివిన 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా టేక్ సంథింగ్ ఇన్ టు యువర్ హార్ట్. దట్ వర్క్స్ ఎవ్రీ డే. దట్స్ హౌ ద ఫెయిత్ గ్రోస్. ఫెయిత్ పెరగాలి అంటే ప్రతిరోజు దేవుని మాటను ఒకటైనా మనం సొంతం చేసుకోవాలి.
ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. ఒక ఈవెంట్ ద్వారా మాట్లాడతావా, ఒక వర్డ్ ద్వారా మాట్లాడతావా, లేదా ఒక ఫ్రేజ్ ద్వారా, ఐ డోంట్ నో, యూ స్పీక్. సో దేవుని వాయిస్ ఎవరైతే రోజు వింటారో వాడు ఫెయిత్లో ఎదుగుతారు. సో దాట్స్ వినటం, విశ్వాసం. తెలుగులో వినటం, ఇంగ్లీష్లో వాయిస్. అండ్ లుక్ అట్ వర్స్ 8 again. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశంలో బయలుపడింది. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరి వినిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా ఆయనకి తెలియదు. దాన్ని విధేయత. విధేయతలో ప్రశ్న ఉండదు. ప్రశ్న ఉన్నది అంటే విశ్వాసం లేదా. ఎంత దూరం వెళ్ళాలి, ఎప్పుడు దాకా వెళ్ళాలి, ఆయనకి వెళ్తే ఆ ఉంటారు, మనకి ఫుడ్ పెడతారా? ఇఫ్ యూ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. మీరు అందరూ కూడా ఇండియా నుంచి యూఎస్ వచ్చాం. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆస్పిరేషన్ టు కమ్ టు యూఎస్. యూఎస్ వస్తే మనకి ఇల్లు ఉంటుందా లేదా, మన ఫ్రెండ్స్ ఉంటారా లేదా ఆలోచించేటప్పుడు తొక్కలో అమెరికాకి రావడానికే మీరు అంత విశ్వాసం చూపించారు, పరలోకంలోకి వెళ్ళడానికి ఎందుకు చూపించలేదు? ఎవడో కంపెనీ వాడు అర్థమవుతుంది H1 వీసా ఇస్తే వచ్చేసారు. పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తానని దేవుడు ఇస్తే దాన్ని ఎందుకు పట్టుకురాకపోయినా మీరు? జస్ట్ థింక్. అంటే మీరు బాగా అనలైజ్ చేయగలుగుతారు. ఒక H1 వీసా పట్టుకొని బై ఫెయిత్ యూ కేమ్ టు యూఎస్. అవునా? ఇల్లు ఉంటుందా లేదా, ఎక్కడ బతుకుతాం, ఏంటి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఎలాంటి నైబర్స్ ఉంటారు, ఏం ఆలోచించుకుంటూ వచ్చేసారు. జస్ట్ బికాస్ ఆఫ్ H1 వీసా. లేకపోతే I-20 పట్టుకుని వచ్చేసారు. వన్ ఆఫ్ దీస్ టూ ప్రాబ్లీ. దేవుడు PR ఇస్తానంటే ఏంటి మీ బాధ? Why don't you exercise that kind of faith? Why you ask so many questions? Why you ask? ఈ లోకంలో ఇమిగ్రేషన్కి ఆఫీసర్ క్వశ్చన్ అడుగుతాడు. పరలోకంలో మనం వెళ్ళడానికి మనం క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ వీసాకి రావడానికి ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడుగుతాడు, ఎంబసీ వాడు. కానీ పరలోకంలో నేను తీసుకెళ్తాను, అక్కడికి వెళ్తే మనకు పని వద్దంటావా, నువ్వు చూసుకుంటావా అని మనం అడుగుతాం. See the difference, how it is. But Abraham did not ask any of those questions. పైగా ఆయనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరాడు. అండ్ లుక్ ఎట్ దోస్ వర్డ్స్. ఎక్కడికి వెళ్ళాలని తెలియదు, వెళ్ళిపోయాడు. బై ఎంతకాలం నడిచాడు తెలుసా? 25 years. 75 నుంచి 100 దాకా 25 years he did not question. He just walked. అందుకనే అబ్రాహాంని అప్లాస్ట్ చేశారు. సో మొదటిది వినడం అయితే, రెండోది వెళ్ళటం లేదా విధేయత చూపించడం. మొదటిది వాయిస్, రెండోది వెంచర్. When you believe, you have to venture. If you are not venturing, you are not believing. That's it. Now let's look at verse 9. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశంలో పరవాసులయ్యారు. 9th verse అండర్స్టాండ్ అవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని అగైన్ రీడ్ టు వర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూఎస్లో ఒక కంపెనీలో పనిచేస్తారు అనుకోండి, అండ్ యూ గెట్ అబౌట్ 5K a month, $5,000 a month. 1 year, 2 years తర్వాత 5,000 సరిపోదు. యూ వాంట్ మోర్. బిగినింగ్లో బాగుంటుంది. ఇండియా నుంచి రాగానే 5K అంటే ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేసి 3 lakhs అని చెప్తారు. ఓ సంవత్సరం అయిన తర్వాత అది 3 lakhs కాదు, వేస్ట్ అనే విషయం ఇక్కడ అర్థం. సో యూ వాంట్ మోర్. మీకు అర్థమైన భాష చెప్తాను.
నా లాంటి వాడు ఎవడన్నా వచ్చి ఏమో ఎలా ఉందని బతుకంటే ఏమో సార్ చాలా కష్టం అవుతుంది సార్, సింగిల్ సార్ లైఫ్ చాలా కష్టం ఉంది, ఇది మీరు చెప్తున్నట్టు అన్నమాట. అయితే అవునా నేను కంపెనీ పెట్టాను రండి అక్కడ కొంచెం జాయిన్ అవ్వండి అని అంటే మీరు ఏమనుకుంటారు, ఇక్కడ 5K వస్తుంది అన్నాడు, ఇది మానేసి అక్కడ రమ్మన్నాడు అని సంతోషంగా వెళ్ళిపోతారు. జాయిన్ అయిపోయారు. 2-3 days తర్వాత సార్ ఇక్కడ ఎంత ఇస్తారంటే 1K ఇస్తారంటే ఎలా ఉంటుంది? Can you call that as promotion? Can you call that as improvement? No. ఇప్పుడు చూడండి 9th verse. విశ్వాసము బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారిని గుడారములో నివసించు. ఎక్కడ? గుడారం. అబ్రహాము ఇస్ అ వెరీ రిచ్ మ్యాన్, వెరీ రిచ్ మ్యాన్. మిడిల్ ఈస్ట్ షేక్, మిడిల్ ఈస్ట్లో ఉండేవాడు కదా, ఆ ప్రాంతంలో ఉండేవాడు షేక్ అంటారు. ఎందుకనంటే అబ్రహాం ప్రాబబ్లీ వాజ్ హ్యావింగ్ 3,000 servants. 3,000 servants. ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు సార్ అంటారు. జెనసిస్ 14:14లో లాట్ తమ్ముడు ఉన్నాడే, ఆయన ఎవడో ఎత్తుకెళ్ళిపోతే కిడ్నాప్ చేసి విడిపించి రావడానికి వాళ్ళ ఎంత పుట్టిన 318 మంది యంగ్ పీపుల్ తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. 318 మంది యంగ్ బాయ్స్ ఉన్నారంటే అంతే, యంగ్ గర్ల్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళిద్దరు కలిపినటువంటి చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారంటే వాళ్ళ కన్నా అమ్మ బాబులు ఉంటారు కదా, ఇద్దరు లెక్కేసుకుంటే నాట్ లెస్ దెన్ 3,000. ముఖేష్ అంబానీకి 600 servants, అబ్రహాంకి 3,000, ఇంకా 5 ముఖేష్ అంబానీ కలిసి ఒక అబ్రహాం అవుతుంది. హీఈస్ దట్ రిచ్. అంత రిచ్ అబ్రహాంని నేను బ్లెస్ చేస్తానంటే ఎప్పుడు ఇంకేం చేస్తాను అని అనుకోవాలి. అయితే దేవుడిని తీసుకొచ్చి అన్ని గుడిసెలో పెట్టాడు. గుడారం అంటే ఏంటి? టెంట్, గుడిసె. The one who was living in a palace was brought into a thatched house. Can that be called as promotion? It cannot be. But let me tell you one thing. Faith lo, this is a very important lesson. Being a third lesson about value principle. దేవుడు మనకి విలువలు నేర్పిస్తాడు. మొదటి విశ్వాసం, రెండోది విధేయత, మూడోది విలువ. God teaches us the values in tough situations. చాలా మందికి డబ్బు ఎక్కువ విలువైంది. But let me tell you one thing. When you become a believer, money is not most valuable. There is something else which is most valuable. Sometimes experiences are most valuable. అనుభవాలు, పెయిన్ఫుల్ అనుభవాలు ఉంటాయి, అవి జీవితాంతం గుర్తుంటాయి. ప్లెజర్ చాలాసార్లు గుర్తుంటుంది, పెయిన్ ఎక్కువసేపు గుర్తుంది. దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తాడు, విలువ. ఆ విలువను బట్టి దేవుడికి దగ్గర అవడానికి దోహదం. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. దేవుడు విలువను నేర్పించడం అంటే ఏంటి అంటారు. నేను యూఎస్ఏలో స్టాఫ్ వర్కర్గా జాయిన్ అవ్వడం I was living a very comfortable life. చాలా అంటే చాలా comfortable. At the age of 23, I got into a very good luxurious position. At the age of 24, I was having a luxury car, Contessa, ఆ టైంలో. That was my situation. అయితే 25 అప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి స్టాఫ్కి వచ్చాను. అయితే మమ్మీ డాడీ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి బట్టలన్నీ వేరే వాళ్ళకి పంచి పెట్టేశారు. I was living a very normal life. శాలరీ కూడా తక్కువ ఉండేది. 20th వచ్చేటప్పటికి డబ్బులు అయిపోయాయి. There were occasions where I walked for 10-12 kilometers because I was not having money to buy ticket. అది పరిస్థితి. ఒకసారి మెహదీపట్నం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మైట్ బి అరౌండ్ 12 kilometers నడుచుకుంటే, ఎందుకంటే డబ్బులు లేవు. సో ఫుడ్ ప్రతిరోజు తినడానికి వీలుగా ఉండటానికి రోజుకు ఒక్కసారి తినమాట. 3 రోజులు అట్లా తిన్నా. 4వ రోజు తినడానికి ఏం లేదు. వైఎంసీఏలో రూమ్లో ఉండేవాడు, రూమ్ నెంబర్ 19 సికింద్రాబాద్. సాయంత్రం రాత్రి 11 అయిపోయింది, ఆకలి వేస్తుంది. వాటర్ తాగేసాను, కడుపు నొప్పి ఎక్కువైపోయింది. ఏం చేయాలి అర్థం కాదు. పెట్లన్నీ ఎత్తితే పావులో దొరికింది 25 పైస్. పడుకొని బయట నుంచి ఉన్నాను. అరటిపళ్ళు పడిపడి వెళ్తున్నాను స్పీడ్గా. అని ఆపేసి ఒక అరటిపళ్ళు కొనుక్కుందాం అంటారు.
వాడు అరటిపండు చూపించి ఎంత అంటే డజన్ ఇది ఇది రేట్ అన్నాడు. మనం కొనుక్కోదు ఒకటి. కుళ్ళిపోయిన అరటిపండు పక్కన పెడితే అందులో చూపించి ఇది ఎంత అన్నాడు. 40 పైసలు అన్నాడు. బాగా చూపించి ఒక ఇవ్వ ఎదా బాగా బాగా అనిపించింది. ఏడుస్తాం, ఏం దేవా ఫుడ్ కూడా లేకుండా చేసాం. 11:40 అయిపోయింది. ఇంకా మంది ఏంటి పరిస్థితి కష్టం అనుకుంటున్నప్పుడు నా డోర్ ఎవరు కొట్టాడు. ఉండేది సింగిల్ రూమ్, ఎవరు కొడతాడు అనుకుని వెళ్ళి తీస్తే నా ఫ్రెండ్ జాన్ పాల్ అని ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్, మొఫకర్జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అని. అక్కడ తీసి డ్రై ఆటో ట్రాఫిక్లో వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయిందా, ఇంటికి వెళ్తానంటే నేను ఎదురుకు వచ్చాను. వాడు వెళ్ళిపోయాడు. వాడు లోనికి వస్తూనే ఆ క్లాస్ తింటాను కావాలి. నేను విని ఎన్నట్టు ఊరుకున్నాను. మళ్ళీ అడిగాడు తింటాను కామా ఉందా, పట్టించుకోవాలి నీకే రా తింటాను కామా ఏం లేదు, నువ్వేం తినమాట ఏం తెలియదు. ఎవడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం తిన్నా లేదు, పొద్దున తిన్నా లేదు, నేను రాత్రి తిన్నా లేదు. వాడి ముఖంలో కొంచెం సీరియస్నెస్ వచ్చింది. నా చేయి పట్టుకొని అలా బయట తీసుకెళ్ళాడు. 12 దాటినాయి, 12:05, 12:06 అట్లా అవుతుంది. భయం సేపు కొంచెం పక్కకి వెళ్తే లెఫ్ట్ సైడ్ గార్డెన్ రెస్టారెంట్ టర్నింగ్ అక్కడ తీసుకెళ్ళాడు. 12 o'clockకి అక్కడ జీప్ వస్తుంది, పోలీస్ జీప్. ఆ జీప్ రాగానే ఆ షటర్ వేస్తాడు. కానీ 12:05 అయితే ఆ రోజు జీప్ రాలేదు. వాళ్ళ తీసుకెళ్ళిపోయాడు. కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ అడిగాడు. అప్పుడు షటర్ వేస్తుంది. వాళ్ళకి వచ్చిన వేడి వేడి చికెన్ బిర్యానీ వచ్చింది. మనకు బాగా ఆకలి వేసినప్పుడు గాడ్ డస్ దిస్ ఫుడ్ మేక్ మీ గుడ్ అని తినేస్తాం కదా. ఆ లెవెల్లో దేవానే బొమ్మలు అని అన్నం ఇలా కలుపుకుంటుంటే లోన ఒక చిన్న థాట్ వచ్చింది. ఈ బిర్యానీ చాలా విలువైంది. ఎందుకు విలువైంది? అప్పట్లో గార్డెన్ రెస్టారెంట్లో బిర్యానీ 16 రూపాయలు, వెనకట్టేది 16 రూపాయలు. కానీ అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ద లాంగ్ థాట్, ఈ బిర్యానీ నీకు ఇవ్వడానికి నేను ఇన్ని పనులు చేయాల్సి ఉంటుంది తెలుసా. జాన్ పాల్ ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటట్టు చేసింది నేనే, ట్రైన్ దొరకకుండా చేసింది నేనే, అది ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చేట్టు చేసింది నేనే, అది ఆకలి పుట్టించింది నేనే, సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ అడిగించింది నేనే, అది ఫుడ్ పెట్టాలనే మైండ్ పుట్టించింది నేనే, పోలీస్ జీప్ రాకుండా ఆపింది నేనే, ఈ బేర తిట్టకుండా నీకు బిర్యానీ పెట్టించింది నేనే. అప్పుడు గుర్తొచ్చి అవన్నీ వచ్చిన తర్వాత దెన్ ఐ రియలైజ్ హౌ వాల్యుబుల్ ఇస్ దిస్ బిర్యానీ. ఒక్కసారిగా బిర్యానీ కాదు నాకు వాల్యుబుల్ అనిపించింది, మై లైఫ్. అంటే నాకు కొంచెం బిర్యానీ పెట్టడానికి ప్రపంచంలో ఎన్ని ఆపేశాడు చూడండి దేవుడు. యు గాట్ మై పాయింట్? We are the king of the universe. దేవుడు మన కోసం ప్రపంచంలో దేన్నైనా ఆపేయాలి. If you are willing to stand, then God made me to realize how valuable is my life. How valuable the experience God has given. ఆ రోజు నాకు 2 విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకటి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. రెండోది, దేవుడు నాకు నేర్పించిన పాఠం, ఆకలి అంటే ఏంటి నేర్పించింది. రేపు పొద్దున్న ఎవడైనా వచ్చి నాకు ఆకలేస్తుందిరా అని అంటే కనుక నాకు అర్థం అవుతా బాధ ఏంట. ఎందుకంటే నేను ఆకలి ఉండేవాడు. గాడ్ కొన్ని విషయాలు మనం అనుభవిస్తేనే కానీ ఇతరులకు చెప్పలేం. ఐ వాజ్ రీడింగ్ అబౌట్ డాక్టర్ హెలెన్. కాంగో అనేటువంటి కంట్రీలో షీ వాజ్ ఎ మిషనరీ డాక్టర్. కాంగో ఇస్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ, సౌత్ అమెరికన్ కంట్రీ. అయితే ఆమె హాస్పిటల్ని పోలీస్ రైడ్ చేసి హాస్పిటల్ మొత్తం డిమాలిష్ చేసి చాలామంది ఆడవాళ్ళని అబ్యూస్ చేశారు, రేప్ చేశారు. డాక్టర్ హెలెన్ ఒక నర్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. 3 రోజులు ఆమె కొలాప్స్ అయ్యింది. 3rd డే కళ్ళు తెచ్చుకున్నప్పుడు, ప్రైజ్ గాడ్ నువ్వు కళ్ళు తెచ్చుకున్నావు అంటే, ఏం ప్రైజ్ గాడ్ నన్ను చంపేయాల్సింది, ఎందుకు బతికించావు అని అన్నది. ఎందుకు అంత కష్టపడి బతికిస్తే అట్లా అంటున్నావు అంటే ఏమంటారు తెలుసా నర్స్, ఈ కంట్రీలో అడుగు పెట్టినప్పుడు ఏమని ప్రేయర్ చేసినాను తెలుసా దేవుడికి, ప్రభు నేను కన్యను, చచ్చిపోయేదాకా కన్యగా ఉంటాను, ఐ విల్ బి ఎ వర్జిన్, ఐ విల్ సర్వ్ యూ. కానీ 2 days క్రితం నన్ను 4 members రేప్ చేశారు, ఐ లాస్ట్ మై వర్జినిటీ అని అంటే, ఏం పర్లేదు ఈ శరీరం తెలవు అని అంటది. నువ్వు అసలు ఆడదానికైనా వర్జినిటీ పోయింది, నన్ను 4 రేప్ చేశారంటే ఎంతో కూడా నీకు బాధలేదు అని గట్టి గట్టిగా అరుస్తుంటే హెలెన్ అంటది, అరవకట్లేదు,
నిన్ను 4 రేప్ చేస్తున్నప్పుడు నన్ను 7 రేప్ చేశారు. కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. When we go through pain, remember God gives us an experience to comfort others. Maybe you are going through some pains. Why this? No, God will not waste any of the experiences. డబ్బులు విలువైనవి కావు, అనుభవాలు విలువైనవి. మళ్ళీ రావు. డబ్బులు ఎవరికైనా ఇవ్వచ్చు, నా అనుభవాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. అది నాదే. I cannot give to anyone else. It's my own. దేవుడు మనకు అలాంటి విలువలు ఇస్తారు. So that we can go to the third level. So మొదటిది వినడం, వాయిస్. రెండోది వెళ్ళడం, వెంచర్. మూడోది వాల్యూ, విలువ. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. ఎదురు చూడటం. హ్యావ్ యు అండర్స్టాండ్ దట్ వర్డ్, ఎదురు చూడటం? ఎదురు చూసేటప్పుడు 2 ఉంటాయి. ఎదురు చూసేది ఎదురు ఉంటుందా? మీకు తెలుగు అర్థం ఉందా? ఎదురు చూసేది ఎదురు ఉంటుందా? ఉండదు. ఎదురు చూసేది మరి ఎక్కడ ఉంటుంది? ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్తే కనుక మీరు చెప్పట్లో ఉంటారు. ఎదురు చూసేది ఎదురు ఉంటుంది, మరి ఎక్కడ ఉంటుంది? సూపర్. ఎదురు చూసేది ఎదురు ఉంటుంది, లాన్ ఉంటుంది. If you are waiting for your husband, ఎదురు లేడు కానీ ఎక్కడ ఉంటాడు? లాన్. Your wife, లాన్. బస్ బయట లేదు, లాన్. క్యాబ్ బయట లేదు, లాన్. ఎదురు చూసేది బయట లేదు, లాన్. అంటే you know what you are looking for, but it's not there. అది ఎదురు చూడటం. అబ్రహాము దేనికి దేవుడు బిల్డింగ్ కడుతున్నాడు, అది లేదు ఎదురు, కానీ ఆశతో ఎదురు చూస్తున్నాడు. దీన్నే 4th లెసన్ అంటారు, విజన్, వెలుగు. విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు we have certain dreams. This is what I want. We have certain burdens. ఒక భారం. విశ్వాసంలో అది 4th స్టేజ్. ఒక వెలుగు, నాకు ఇది కావాలి, లేకపోతే ఇలాంటి స్టేటస్ నేను రావాలి. నా యొక్క ఫెయిత్ జర్నీలో నేను మొదటి ఫుల్ టైంలోకి రావాలనుకున్నప్పుడు స్టూడెంట్ మినిస్ట్రీలో దేవుడు రావాలని భావించాను. ఐ వర్క్ ఫర్ అబౌట్ 16 years. తర్వాత మళ్ళీ స్టూడెంట్ మినిస్ట్రీకి రావడానికి మళ్ళీ ఆఫర్ ఇచ్చాను. 3 years స్టడీ అయిపోయింది. ప్రార్థన చేస్తే వద్దు, యూ హ్యావ్ టు బి ఏ ఫ్రీలాన్స్ ఎవాంజలిస్ట్. చర్చ్ ఏం పెట్టద్దు, మిగిలిన చర్చ్ ఉపయోగపడేట్లు వాక్యం చెప్పాను. కొన్ని సంవత్సరాలు అయితే ప్రభు నేను ముసలోడిని అయిపోతున్నాను, పెద్దోడిని అయిపోతున్నాను, ఒక స్టేబుల్ మినిస్ట్రీ ఏమన్నా కావాలి. ఎప్పుడు చేయింది నాకు, అందరూ వదిలిపెట్టేసింది నాకు. ప్రార్థన చేస్తానంటే 2012 somewhere in the month of March భార్య చెప్పింది, మా ఇంటి పక్కన బెంగళూరులో ఇద్దరు రోజు తిరుగుతూ ఉంటారు, తెలుగు వాళ్ళు. బెంగళూరులో తెలుగు వాళ్ళు తక్కువ మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పిలిచి మాట్లాడిందంట, నేను లేనప్పుడు ఇంట్లో. వాళ్ళు బెంగళూరు ఎందుకు వచ్చారంటే, ఏలూరు నుంచి వచ్చారు, మా దేవుడు. బెంగళూరు ఎందుకు వచ్చారంటే మెక్డానల్డ్స్లో పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఆపరేషన్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. ఏం ఆపరేషను? వాళ్ళు బాయ్స్ గర్ల్స్ అయిపోయి వెళ్ళిపోవాలి. దానికి ఒక్కొక్కరికి 40,000 కావాలి. మంచి కాస్ట్లీ హాస్పిటల్లో చేయించుకోవాలి. సో అది వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ అయిపోవాలి. మన భాషలో చెప్పాలంటే హిజరా వచ్చేవాళ్ళు అయిపోవాలి. సో వాళ్ళిద్దరికీ నా భార్య కాసుకొచ్చింది. వాళ్ళు వినేసి ఏమన్నారంటే, ఏలూరులోనే 1400 మంది ఉన్నారంటే వీ గాట్ షాక్, అంతమంది ఉన్నారు. దెన్ వీ రియలైజ్డ్ 2 తెలుగు రాష్ట్రాల్లో 6 lakhs ఉన్నారు. 6 lakhs ఎప్పుడు గాస్పెల్ చెప్పేవాళ్ళు. సో నా భార్యకు బర్డెన్ పుట్టుకొచ్చింది ఏంటంటే, వై డోంట్ బి షేర్ గాస్పెల్ టుడే. నాకు ఇష్టం లేదు. కుష్ఠోడి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఏ
దగ్గరకు వస్తుంటేనే కంపరం ఎక్కువ. వాళ్ళ గాస్పెల్ చెప్తామంటే ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మీ టు యాక్సెప్ట్. లెట్స్ గో. ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు 2012 ఏప్రిల్లో స్టార్ట్ అయిన మినిస్ట్రీ ఇప్పుడు 5 years అయింది. 5 yearsలో ఇట్ గ్రూ టు 8 churches. 8 సంఘాలు ఓన్లీ ఫర్ దట్. మై ప్రత్యేకం మా చర్చ్కి 20-25 అంతకంటే ఎక్కువ మంది. బట్ అందరూ ఒకటే జాతి కొంచెం స్లోలీ రీచ్. 5 yearsలో కష్టపడితే 11 మందికి బాప్తిజం ఇచ్చారు. నాట్ ఎగ్జాజరేటింగ్. 11. ఫస్ట్ బ్యాప్టిజం 2 years తర్వాత ఇచ్చారు. తర్వాత 3rd yearలో 2 బ్యాప్టిజమ్స్, 4th yearలో 6, 11 baptisms. I might have spent not less than 40 lakhs these 5 years. No, just I'm only trying to give you, when you have burden, when you have passion, you are least bothered about the amount of time and the amount of money you invest on it. It's an investment. It's not waste. It's an investment. That's called vision. నేనేమంటానంటే, if you are a believer, if you are growing in faith, you must have a dream given by God. ఏదో ఒకటి, I don't know what dream it is. ఏదో ఒకటి, a dream that is building the kingdom of God. ఏది నేను బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నాను అమెరికాలో, అది కాదు డ్రీమ్. ఒక ఆడి కార్ కొనుక్కున్నాను, అది కాదు. I'm not saying it's wrong. It's okay. You can have that. There's nothing wrong. But eternal values ఇవ్వగలిగే ఒక డ్రీమ్ ఉండాలి. Try to have it. Or else what is life? పెద్ద కారు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, అకస్మాత్తుగా చచ్చిపోతే అది ఎవరు అనుభవిస్తారు కూడా తెలియదు. Horrible. So try to have it. So Abraham had that dream. Okay, ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అయినా? ఒకటేమో వాయిస్ వినడం, రెండోదేమో వెంచర్ వెళ్ళడం, మూడోదేమో విలువ వాల్యూ, నాలుగోదేమో విజన్ వెలిగింపు. నెక్స్ట్ చూద్దాం 11వ. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించడం శక్తి పొందాడు. అబ్రహాంకి 99 ఉన్నప్పుడు, శారాకి 89 ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు. మమ్మల్ని అనే ప్రాంతం వచ్చే సంవత్సరం ఈ బాధ్యత బాగుంటాడు నీ ఒళ్ళు అని అంటే నమ్మలేదా? షీ డౌట్, నవ్వింది, తెలిసిందే కదా. బట్ దేవుడు డిసైడ్ అయిపోయి జస్ట్ ఇమాజిన్, దేవుడు అది చెప్పిన 1 month అయినప్పుడు లేడీస్కి బాగా తెలిసింది. వెన్ యూ హ్యావ్ కన్సీవ్డ్, ఇఫ్ యూ ఆర్ క్రాసింగ్ month 1, there will be some physical changes. నాజుగా ఉంటుంది, తల తిప్పుతూ ఉంటుంది, మేబీ శారాకి అలా జరుగుతూ ఉంటుంది. నిజమే. The moment she started believing that God is doing something, what she might have done, okay, after 7-8 months I'm going to have a baby. So బయట అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం మొదలుపెట్టింది. బేబీని బయటికి తీసుకురావడానికి దాన్ని వెసులుబాటు. అంటే బిఫోర్ ద బేబీ కేమ్ అవుట్, she prepared the ground for the baby. That is called vigilant. దేవుడు ఇస్తాడు అనే విజిలెంట్గా ఉండడం. మనం దేన్నైనా అడుగుతుంటే దాన్ని పొందటానికి కావాల్సింది మనం రెడీ చేసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకోటి హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అడుక్కున్నవాడు వచ్చాడు మా అని, అది చేతిలో ఉండాలా? బొచ్చ చెప్పు, బొచ్చ ఏదో ఉండాలి కదా. చెప్ప బొచ్చికి దేనికి సాధిస్తున్నాను? అడుక్కుంటున్నాను, ఆ లేస్తారు అవునా కదా. ఎవడు కూడా ఎలా వచ్చి అమ్మా అని అడుక్కోండి. యూ కమ్ ప్రిపేర్డ్ విత్ బొచ్చి. You got my point? That's called vigilance. That's called preparation. See, when you are asking God for something, you prepare for it. Now, serious example చెప్పాలంటే, I went to Australia 4 times. Adelaide-లో every time I visited one family. 3rd time visit చేసినప్పుడు God gave me a burden. That was last year. Okay? వాళ్ళకి కూర్చోబెట్టి ఉన్న మాట్లాడుతూ ఉంటే, అన్న మా పిల్లలు లేదు,
వాళ్ళతో పాటు నేను తినలా. థర్డ్ డే గాడ్ గేవ్ మీ ఎ థాట్. ఆర్ యూ సీరియస్ దట్ యూ వాంట్ ఎ చైల్డ్ అన్నా? ఎస్ అన్నా. అంతే కదా, 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నా. నువ్వు ఆ పైగా మెడికల్ డిపార్ట్మెంట్, నువ్వు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటున్నావు, బాబు కావాలి, ఎంత బాగున్నావు, ఎక్కడి నుంచి వస్తాడు నీకు బాబు? అంటే ఏంటన్నా, సి ఇఫ్ యూ వాంట్ గాడ్ టు పుట్ బేబీ ఇన్ యువర్ బాడీ, యూ ప్రిపేర్ యువర్ బాడీ ఇన్ సచ్ ఎ వే. ప్రాక్టికల్గా అంటే ఏం చెప్పాలి? గో ఫర్ మార్నింగ్ వాక్, హ్యావ్ ఎ డైటీషియన్, రెడ్యూస్ యువర్ బాడీ and ask God, Lord, I am prepared now, give me. That's called faith. And అది చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో బ్రదర్ ఇట్లా ప్రేయర్ చేశాను, మీరు కూడా ప్రేయర్ చేయండి. హీ హాస్ ఎ గిఫ్ట్ ఆఫ్ విజన్ అండ్ ఇది విజన్ అండ్ హీలింగ్. ఆయన ప్రేయర్ చేసి ఎప్పుడు బాగా చెప్పావు, గాడ్ ఈజ్ గివింగ్ మీ వర్డ్ అన్నమాట. ఏంటంటే నెక్స్ట్ టైం ఈ ఇంటికి నువ్వు విజిట్కి వచ్చేప్పటికి దేవుడు లైఫ్ చూపిస్తాడంటే ఇంట్లో. దిస్ ఇస్ వాట్ ఈ సెడ్ ఇన్ మార్చ్ 2016. 2017 Jan 20th వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హాస్టల్లో దిగంగానే వెళ్ళాలి ఇంటికి వెళ్ళంగానే సోఫా మీద కూర్చోబెట్టారు. ఈమె గబగబా స్వీట్స్ తీసుకొచ్చింది ట్రైలో. అప్పుడే ఫ్లైట్లో దిగాను, ఇంత స్వీట్స్ తెస్తుంది అనుకున్నాను. ఈయన పరిగెట్టుకుని నా పక్క వచ్చి మొబైల్ చూపిస్తాను. ఏంటి దాన్ని అన్న, నిన్నే స్కానింగ్ రిపోర్ట్ వచ్చిందన్న, బేబీ మూమెంట్ చూడడం. So what I'm trying to say is this: when you are asking God for something, you prepare to receive it. That's called venture. That's called being vigilant. Vesulu part. Vesulu. Let's go to the last stage. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమంతర లెక్కింప సఖ్యము కాని ఇసుగు వలెను సంతానం కలిగే. 100th ఇయర్లో బాబునిచ్చాడు దేవుడు అబ్రహాముకి. లెక్కకు మించిన సంతానాన్ని దేవుడు ఇచ్చేశాడు. దట్స్ కాల్డ్ విక్టరీ. ద లాస్ట్ స్టేజ్ విజయం. 6 స్టేజ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే మొదటి వాయిస్, రెండోది వెంచర్, మూడోది వాల్యూ, నాలుగోది విజన్, ఐదోది విజిలెంట్, ఆరోది విక్టరీ. తెలుగులో చెప్పాలంటే మొదటిది వెంటం, రెండోది వెళ్ళటం లేదా విధేయ చూపించడం, మూడోది విలువ, నాలుగోది వెలిగింపు, ఐదోది వెసులుబాటు, ఆరోది విజయం. 6th stage, he received what he was asking. He got the blessing. God wants us to receive that stage. Victory అన్నప్పుడు లోకరీత్యా విక్టరీ కాకపోవచ్చు. స్టెఫెను ఫస్ట్ టైం మెసేజ్ ఇచ్చాడు, రాళ్ళతో కూడా చంపేశాడు. కానీ విక్టరీ అని నేను ఎందుకంటాను తెలుసా? చచ్చిపోతున్నాడు బయట చూసి, బా వెలుగు వెళ్ళిపోతున్నాడు, నేను పరలోకంకి వెళ్ళిపోతాను. దట్స్ వాట్ హీ సెడ్. హీ రిసీవ్డ్ ఆన్ దిస్ ఎర్త్. అమేజింగ్ కదా. సో దేవుడు మన జీవితంలో ఏదైతే చూడాలనుకుంటాడో అది విక్టోరియస్గా చూడగలిగితే అమేజింగ్. అలాంటి విజయాన్ని సాధించాలి విశ్వాసంలో అని దేవుడు కోరుకుంటాడు. అని ఏబుల్ టు రిసీవ్ దట్ 6 stages. దేవుడు ఈ స్టేజెస్ని ఈ చిన్న ప్యాసేజ్ ఎందుకు చూపించాడంటే, హే విశ్వాసం అనేది ఓవర్ నైట్ రాదు. ఇట్ టేక్స్ టైం. డోంట్ వరీ. బట్ దీస్ ఆర్ ద స్టేషన్స్, దీస్ ఆర్ ద స్టేజెస్. నువ్వు ఏ స్టేజ్లో చాలా సంవత్సరం నుంచి 1వ క్లాస్లోనే ఉండలేము, లేకపోతే 2వ క్లాస్లోనే ఉండలేము. లెట్స్ చెక్ అవర్ లైఫ్స్. గాడ్ వాంట్స్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. చివరిదాకా ఓపికతో విజయాన్ని సాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి సాధించడం మా మమ్మీ డాడీ దగ్గర నుంచి అట్లా విజయాన్ని సాధించడం అంటే నేర్చుకున్నాను. జస్ట్ లెట్ మీ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. మమ్మీ డాడీ దగ్గర నుంచి అట్లాగే April 7th, 2000 నేను భూటాన్ బర్మా వెళ్ళి వస్తాను. ఈవినింగ్ మా మమ్మీ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను. అరే నువ్వు చాలా దేశాలకు వెళ్తావు, దేవుడు నేను బాగోడుకుంటాడు అంటే, మమ్మీ ప్రతి తల్లికి కొడుకు నుంచి డ్రీమ్స్ ఉంటాయంటే ఇది
డ్రీమ్ కాదు, దేవుడు నాకు ఇచ్చింది. ఇది April 7th, 2000 ఆ రోజు రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళా. 8th షూటింగ్. April 9th మొట్టమొదటిసారి నిరీక్షణ ఏ రోజు జెమిని టీవీ 8:22కి నా మెసేజ్ అయిపోయింది. జెమిని టీవీ వాడు కాల్ చేసామని తెలుసా, 53 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్ చూసారు. 20 మా మమ్మీ April 7 చెప్పింది, 50 దేశాల్లో నీ వాక్యం వినబడుతుంది విదిన్ 48 hours. I felt so happy. I wanted to share it with my mom. మమ్మీ 53 దేశాలు వెళ్ళాను, సరే ప్రోగ్రామ్ అవని అనుకున్నాను. 2 minutes తర్వాత మళ్ళీ ఫోన్ పోయింది. ప్రొడ్యూసర్ ఫోన్ ఎత్తి ఆయన ఒకలాగా డల్ ఫేస్ పెట్టుకొని వచ్చి కౌగులించుకొని నా చెవులు చెప్పాడు, నాకు సార్ మమ్మీ టీవీ చూస్తూ చచ్చిపోయారు. బట్ ద జాయ్ ఇస్ దిస్, మా మమ్మీ అది విజువలైజ్ చేసింది చూసి చచ్చిపోయింది. మనం అలా చూడగలుగుతాం వాట్ గాడ్ వాంటెడ్ us to experience. అది నా తపన. Ultimately that is what remains with us. Can we live like that? Can we die like that? Say, దేవుడు నన్ను ఏదైతే చూడాలని ఆశపడుతుందని చూశాను. వాళ్ళ యొక్క విశ్వాసపు క్లాసెస్ బిలో ఉన్నట్లయితే it's the time for us to examine. It's time for us to set right with God. Shall we pray? 1 or 2 minutes. వాయిస్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. చాలా విషయాలు విన్నాను, అవన్నీ వదిలేసాను. మీ హార్ట్కి ఇమీడియట్గా ఏం గుర్తొస్తుందో ఒకసారి ఆలోచించాను. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు దాకా విన్నదా? కొంతమందికి వినడమే సరిగ్గా రాదు, కొంతమంది చాలాసార్లు వింటారు నేను ఇదేం చూపించాను, కొంతమంది అన్నెసరీ లోకరీత్యా విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. దేవుడిని చాలా అడుగుతాను కానీ వెంచర్కి వెసులుబాటు అనేది ఉండదు. What God is speaking to you. Whatever God spoke, దేవుడు ఏ విషయాన్ని అయితే మీతో చెప్పాడు బట్ నాకు లైఫ్ ఒక్కసారి సెట్ చేసుకోండి. ఓన్లీ కన్సర్న్ ఇస్ దిస్, మనం స్పెండ్ చేసే కొద్ది టైం మన లైఫ్ ఒక క్యాటలిస్ట్ లాగా ఉండాలి. అదేవా మన ప్రభావం జీవితం నుంచి మాకు విశ్వాసంలో ఉన్నటువంటి వేరే స్టేజెస్ గురించి మాట్లాడాలి. చాలా వందనాలు చేస్తున్నాను ప్రభావ. ఈ మాటలు మా యొక్క హృదయానికి హత్తుకోవాలి. స్టిక్ టు అవర్ హార్ట్ లార్డ్. సహాయం చేయమని తీసుకుంటుంది. విశ్వాసంలో మేము ఎదగాలంటే ప్రభావ ఏం చేయాలో మేము మాకు బయలుపరిచేస్తాం. మేము విని విశ్వాసంతో ప్రభావ వెంచర్ చేయడానికి, విధేయత చూపించడానికి, కృప చూపించడానికి, విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగలటకు, చివరికి విజయాన్ని చూడగలిగేటువంటి స్థితి మాకు అనుగ్రహించమని, ఈ వర్డ్ని మా యొక్క లైఫ్కి బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థన చేయించినందుకు ఆమేన్.